వాతావరణ మార్పుల కారణంగా రైతులు వరి కోతలను కనీసం 4 రోజుల పాటు వాయిదా వేయాలని సూర్యాపేట జిల్లా అధికారులు రైతులకు సూచించారు. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మునగాల మండల ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ పిలుపునిచ్చారు. వర్షాలు కురుస్తూ ఉండడంతో మండల వ్యాప్తంగా ఉన్న రైతులు వరి ధాన్యాన్ని కొయ్యకుండా వారం రోజుల పాటు వేచి చూడాలని చెప్పారు. ఇక సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలం కానందున ప్రజలందరూ అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. మండల ప్రజలందరూ కూడా ముంత తుఫాన్ కారణంగా మనకి ఆంధ్ర దగ్గర ఉన్న సందర్భంగా మునగాల మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులు కూడా వాళ్ళ వరి ధాన్యాన్ని ఇప్పుడే కొయ్యొద్దని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఈ తుఫాన్ ఆగిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత రైతులందరూ కూడా వరి ధాన్యాన్ని కోయాల్సిందిగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా అంటురోగాలు లేకుండా ప్లస్ కాలువలు అటు ఏంది చెత్తా చెదారం ఇళ్లలో రాకుండా నీళ్లు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. కూలిపోయే గుడిసెలు కానీ ఇండ్లు కానీ వాటిని కూడా మనము ఏంటంటే అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం మీద ఖచ్చితంగా పాటించాలి. తర్వాత నీళ్ళన్నీ వేడి చేసుకొని చల్లార్చుకొని కాగబెట్టుకొని తాగాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా పాటించాల్సిందిగా కోరుతున్నాను. మునగాల మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్తున్నాం. మేము కూడా 24 గంటలు 24/7 అవైలబుల్ ఉంటాము. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. తర్వాత మేము కూడా అందుబాటులో ఉంటాం. మాకు వెంటనే సమాచారం తెలియజేసినట్లయితే మేము దానికి అప్రమత్తంగా